నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. పూరి జగన్నాథ్ గారు, ఈయన అంటే కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ అనే కాకుండా కన్నడ, తమిళ, బాలీవుడ్ ఇండస్ట్రీలో అన్నీ ఈగర్గా వెయిట్ చేసే డైరెక్టర్. ఎందుకంటే అన్ని ఇండస్ట్రీలో ఈయన సినిమాలు తీశారు కాబట్టి, అందులోనూ తక్కువ టైంలో వచ్చి బ్లాక్ బస్టర్ సౌండ్ చేయడము ఈయన పంథ. తీస్తే సెన్సేషన్స్ తీస్తాడు, లేకపోతే అబ్బా ఏంటి పూరి ఈ సినిమాలు తీశాడు అనేసరి అనిపిస్తారు. బద్రీతో స్టార్ట్ చేసి ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. నెక్స్ట్ ఏం తీస్తారా అంటే బాచీతో ఢమాల్ అనిపించేశారు. ముచ్చటగా మూడో సినిమా ఎలా ఉంటుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్న టైంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అంటూ ఒక కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీని డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసి ఇదిరా పూరి జగన్నాథ్ అంటే అంటూ మరోసారి నిరూపించుకున్నారు. మరి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వచ్చి 24 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మరి పూరి గారి మైండ్లో ఆ స్టోరీ ఎలా మెదిలింది, రవితేజ గారితో ఈ సినిమా చేయాలన్న కాంబో ఎట్లా సెట్ అయింది, ఫస్ట్ ఈ స్టోరీ ఎవరికి చెప్పారు, ఆ తర్వాత రవితేజ గారి దగ్గరికి ఎలా వచ్చింది, చక్రీ కాంబినేషన్లో మ్యూజిక్కి ఎలా అడుగులు పడ్డాయి, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సండి. అందరూ మెచ్చే డైరెక్టరు, అందరికీ ఇష్టమైన డైరెక్టరు ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరైనా ఇండస్ట్రీలో తడుముకోకుండా చెప్పేది పూరి జగన్నాథ్ గారు. ఎందుకంటే ఆ జనరేషన్ అంటే పూరితో స్టార్ట్ అయిన ఆ జనరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా ఆయనలాగా సినిమాలు ఎవరు తీయలేరు, ఆయనలాగా సినిమాని ఎవరు ప్రజెంట్ చేయలేరు, ఆయనలాగా అంత డైనమిక్గా ఎవరు ఉండలేరు అనేసి పక్కన చెప్పే పేరు. నిజంగా బద్రీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేశారు. బాచీతో కొంత నేర్చిపడించారు. తర్వాత ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యంతో బ్లాక్ బస్టర్ మళ్ళీ అందుకున్నారు. పూరి జగన్నాథ్ గారి కెరీర్ గురించి ఫస్ట్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యంలోకి వెళ్లే ముందు ఒక్కసారి దాని గురించి. వాస్తవానికి ఏంటంటే పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో నా మనసుకు బాగా హత్తుకుపోయిన సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. అప్పటికి ఆల్ టైమ్ ఫేవరెట్ జగన్ గారి సినిమాలు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అని చెప్తా. ఎందుకు అని అంటే బద్రీ సినిమా చూస్తుంటే మనకు పూరి జగన్నాథ్ గారి ప్రభావంతో పాటు మధు అంబట్ గారి సినిమాటోగ్రఫీ, వీటితో పాటు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారిలా ఒకరి మీద ఒకరి ఆధిపత్యం కనిపిస్తుంది ఆ సినిమాలో, డామినేషన్ కనిపిస్తుంది. అవును. అట్లాగే రమణ గోగుల్ గారి సంగీతం, అది పవన్ కళ్యాణ్ గారి ఛాయిస్. ఎందుకంటే తమ్ముడికి అంత క్రితమైన అద్భుతమైన సంగీతం ఇచ్చారని బద్రికి ఆయన కొనసాగించారు. అంటే చక్రీ గారితో చక్రీ గారి బాచి నుంచి అంటే బిఫోర్ బద్రి నుంచి స్టార్ట్ అవ్వాలా? చక్రీ గారితో చక్రీ గారి బాచి నుంచే బద్రి మొదటి సినిమా, తర్వాతే చక్రీ. రమణ గోగుల్ గారితో అయిపోయిన తర్వాత ఏంటంటే పూరి జగన్నాథ్ గారు బాచి స్లో నరేషన్, చాలా స్లో నరేషన్ బాచి. దానివల్ల నేను ఇప్పటికీ అనుకుంటా ఉంటా, బాచి అప్పుడు థియేటర్కి కూడా వెళ్ళి చూడాల, అంత ఫ్లాపు. ఆ లక్ష్మీ వెంకటలక్ష్మి పాటే హిట్, రఘు కుంచే గారు పాడారు చక్రీ గారి మ్యూజిక్లో. అది తర్వాత టీవీలో చూస్తున్నప్పుడు అనిపించింది, ఒక వారం రోజులు కూర్చుని చక్కగా ఎడిటింగ్ జాగ్రత్తగా చేసుకుని ఈ స్లో నరేషన్లన్నీ కట్ చేసుకుంటే ఈ సినిమా హిట్ అయ్యేదని అనిపిస్తుంది. మళ్ళీ కామెడీ టైమింగ్ ఉంటుంది దాంట్లో నిజంగా. తర్వాత ఏంటంటే బాచి ఫ్లాప్ అని తెలియగానే అప్పటి వరకు బద్రీ తీసిన నిర్మాతగా పూరి జగన్నాథ్ గారి చుట్టూ మనుషులు, కోలాహలం, నిర్మాతలు, అడ్వాన్సులు, ఆర్టిస్టులు, ఇట్లా మీకు ఒక కోలాహలం, పండగ వాతావరణం. బాచి ఫ్లాప్ అవగానే సైలెన్స్ అనమాట, ఒక్కసారిగా సైలెన్స్. అది ఎంత సైలెన్స్ అంటే భయపెట్టేంత సైలెన్స్ అనొచ్చు, కానీ క్రియేటర్స్కి అటువంటి సైలెన్స్ వాళ్ళకి రెట్టించిన ఉత్సాహాన్ని ఇస్తుందండి. ఖచ్చితంగా. ఆ ఉత్సాహం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆ నిశ్శబ్దంలో నుంచి వాళ్ళ సృజనాత్మకత వెలికి వస్తుందన్నమాట. అటువంటి ఒక నిశ్శబ్దాన్ని ఆయన ఆస్వాదిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి, మనం ఒక కథ కంబ్యాక్, ఇది సైలెన్స్, మనం 0 నుంచి స్టార్ట్ అవ్వాలా, 0 అయిపోయింది, మైనస్లో ఉన్నాడు ఆయన. బద్రీ అనేది ఒక విస్ఫోటనం, బద్రీ తర్వాత బాచి అనేది ఒక నిస్సత్తువ, నీరసం. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఒక సంచలనం ఏదో చెయ్యాలంటే ఏం చేయాలి అని కూర్చుని ఆలోచించడంగా ఆయనకి ఏం గుర్తొచ్చిందంటే చోటా కే నాయుడు గారిని ఈయన అప్రోచ్ అవ్వడానికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలంటే చోటా కే నాయుడు గారి దగ్గర రీచ్ అయ్యి చోటా కే నాయుడు గారికి కథ చెప్పి, చోటా కే నాయుడు గారికి నచ్చితే చోటా కే నాయుడు గారు రెఫర్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి అని చోటా కే నాయుడు గారికి చెప్పిన కథ ఇది. ఈ కథ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యమే కథ పేరు. ఓకే. ఈ కథ గుర్తొచ్చింది. ఈ కథకి మళ్ళీ మరొక కథ ఏంటంటే ఇది పూరి జగన్నాథ్ గారు బాలచంద్ర గారి దగ్గర నుంచి స్ఫూర్తి చెంది రాసుకున్న కథ.
రియల్ స్టోరీ అని విన్నాము. కాదు, బాలచంద్ర గారి దగ్గర నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథ మరో చరిత్ర. మరో చరిత్ర. ఎందుకు మరో చరిత్ర అనంటే బాలచంద్ర గారు మరో చరిత్ర తీసి అది సంచలనం సృష్టించి తెలుగు సినిమా తమిళనాట సంవత్సరం ఆడి అన్ని సంచలనాలు సృష్టించిన ఆ సినిమా చూసి నిజంగా ఒక ప్రేమ జంట సంవత్సరం కాలం పాటు తమిళనాడులో వాళ్ళు ఒకరినొకరు కలుసుకోకుండా మాట్లాడుకోకుండా ఉత్తరాలు కూడా రాసుకోకుండా ఉండి ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కలుసుకోవాలనుకుంటే తల్లిదండ్రులు అంగీకరించకపోతే వాళ్ళిద్దరూ వీళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేశారు, నిజంగా చేశారు. చేసిన తర్వాత ఒకసారి మద్రాస్ సెంట్రల్ జైలుకి ఆగస్టు 15 కె బాలచంద్ర గారిని ముఖ్య అతిథిగా పిలిచారు. సార్ పండ్లు బ్రెడ్ పాలు అవన్నీ పంపిణీ చేయండి ఖైదీలు కంటే ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సార్ మీకు ఇక్కడ ఒక వీరాభిమానం ఉన్నాడు సార్, నా వీరాభిమానం ఏంటి, వాడి జైలు శిక్ష అనుభవించడం ఏంటి, బాగా చదువుకున్నాడు అది ఇది అని చెప్తున్నారు, నేను అతనితో మాట్లాడాలంటే అయ్యో దాందేం భాగ్యం సార్ అని వాళ్ళు కల్పించారు. నా వీరాభిమానం అని చెప్తున్నారు, నువ్వు జైలు శిక్ష అనుభవిస్తున్నావు ఏంటి అంటే మరో చరిత్ర మొత్తం చెప్పాడు. అతను చెప్పి ఇద్దరం ఆత్మహత్య ప్రయత్నం చేశాం, తను చచ్చిపోయింది, నేను బతికాను సార్, నాకు జైలు శిక్ష వేశారు అన్నాడు. బాలచంద్ర గారు కదిలిపోయాడు. ఎంత కదిలిపోయాడు బాలచంద్ర గారు అంటే మరో చరిత్ర తీసి నేను తప్పు చేశానని ఆయనలో ఆయన అంతర్మదనం చెందాడు. ఇది తెలిసింది, తెలియకుండా ఇంకెంతమంది ఏం చేశారని ఆ ఆవేదనలోంచి ఆయన తీసినటువంటి సినిమా మరో చరిత్ర కొనసాగింపే పున్నగేమన్నాను డ్యాన్స్ మాస్టర్. దాంట్లో కమలహాసన్ గారు, రేఖా గారు చనిపోయి కమలహాసన్ గారి బ్రతికి మళ్ళీ కమలహాసన్ గారి జీవితంలోకి రేవతి వచ్చి ఇదొక కొనసాగింపు. ఇక్కడ పూరి జగన్నాథ్ గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఆ కొండచెరియ దగ్గరికి ఒక అపరిచితురాలు ఒక అపరిచితుడు ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి వెళితే అన్న ఆలోచన దగ్గర ఆయన స్క్రిప్ట్ చకచక రాసేసి ఎండ్ సెషన్ నుంచి స్టార్ట్ అయింది. ఆయన ఏం చేశాడు తెలుసా మీకు, దూరదర్శన్కి పంపించాడు ఈ కథ. ఓకే, ఇది సినిమాగా తీయాలని అనుకోలేదు, దూరదర్శన్కి పంపించాడు ఆయన. దేనికి అంటే దూరదర్శన్లో అప్పటికి ఆయన చాలా షార్ట్ ఫిలిమ్స్, అదే దూరదర్శన్కి ఆయన లఘు చిత్రాలు అంటారు అవి తీస్తున్నాడు. ఓకే, నంబర్ ఆఫ్ ఇవి చేస్తున్నాడు దూరదర్శన్. చోటా నాయుడు గారు కూడా నంబర్ ఆఫ్ ఇవి, ఆయన కూడా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనమాట, కెమెరామెన్. పంపిస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. సరే ఇంత గొప్ప కథని వీళ్ళు రిజెక్ట్ చేస్తారేంటి అని చెప్పి ఈసారి టైటిల్ మార్చి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం టైటిల్స్ కొండచెరియ అని రాసి పంపించాడు అనమాట. మళ్ళీ రిజెక్ట్ అయింది. ఏంటిది 2 సార్లు పంపిస్తే రిజెక్ట్ అయిందని పడేశాడు అనమాట. దాన్ని ఆయన ఫైల్ ఉంటుంది కదా డ్రాలోనూ బాక్స్లోనూ అక్కడ పెట్టేసాడు, దాన్ని అయిపోయింది. ఇప్పుడు ఆ కథ గుర్తొచ్చింది ఆయన, ఇది తీసి ఇప్పుడు దీంతో మొదలు పెడదాం అంటే అప్పుడే ప్రేమ కథ అది విడుదలై 99లో ప్రేమ కథ విడుదలయ్యి సుమంత్ ఫ్రెష్గా ఉన్నాడు. సుమంత్కి వెళ్ళి చెప్పారు సుమంత్ చెయ్యాలి, సుమంత్కు నచ్చలా. అయ్యో సరే సుమంత్కి నచ్చలేదు కదా అని ఈసారి ఎక్కడికి వెళ్ళారు, తరుణ్కి చెప్దామని రోజారమణి గారి దగ్గరికి వెళ్ళారు. రోజారమణి గారి దగ్గర అయిపోయింది కదా, తరుణ్ దగ్గరికి వెళ్ళలేక కదా. వెనక్కి వచ్చి ఏంటి ఎంత మంచి కదా, అసలు ఇక్కడ ఏంటి ఏ హీరో చేసినా బాగుంటుంది ఇది ఈ పాత్ర, ఎందుకు వీళ్ళు అసలు రిజెక్ట్ చేస్తున్నారు అని ఆలోచిస్తుంటే రవితేజ గుర్తొచ్చాడు. రవితేజ గుర్తు రాగానే మనం రవితేజని హీరోగా పెట్టి సినిమా తీస్తానని మాట ఇచ్చాం కదా, నిన్నే పెళ్ళాడతా సమయంలో మాట ఇచ్చాడు పూరి జగన్నాథ్ గారు. నిన్నే పెళ్ళాడతా సినిమాకి రవితేజ గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సినిమాకి. ఆ సినిమా తాలూకు ప్రోమోస్ పూరి జగన్నాథ్ గారు కట్ చేస్తున్నారు. రవితేజ గారు మీకు సినిమాలో ఒక ఎపిసోడ్లో ఉంటారు, వీళ్ళు డిస్కోకి వెళ్తారు, డిస్కోకి వెళ్ళినప్పుడు టబ్బు గారిని టీస్ చేయబోతే నాగార్జున గారు కొడతారు. అలా ఆ సమయంలో ఏంటంటే పూరి జగన్నాథ్ గారు చెప్పారంట ఫ్యాను వెయ్యాలి నాగార్జున గారికి జుట్టు ఎగరాలని చెప్పేసి. వేస్తుంటే చూసి రవితేజని చూసి పూరి అన్నాడంట ఆ ఫ్యాన్ వేస్తున్నాడే వాడే నా హీరో ఫ్యూచర్లో అంటే రవితేజ నవ్వుకున్నాడంట. రవితేజకి ఏంటి హీరో అవుతాను లేదు, అసిస్టెంట్ డైరెక్టర్ అప్పటికి. ఆ తర్వాత నిన్నే పెళ్ళాడితే తర్వాత వెంటనే హీరో అయ్యాడు రవితేజ. మన కృష్ణవంశీయే కదా, నిన్నే పెళ్ళాడితే కృష్ణవంశీయే, సింధూరం కృష్ణవంశీయే. సింధూరం టైంలో పూరి జగన్నాథ్ గారికి రవితేజకి ఫ్రెండ్షిప్ బలపడింది. నువ్వు పెట్టి తీస్తా హీరోగా అంటే అందరు చెప్తారు కదా, అలాగే అనుకున్నాడు. ఇప్పుడు రవితేజని పిలిస్తే రవితేజ గారు వెంటనే వచ్చి వాలిపోయాడంట. వాలిపోయిన తర్వాత హీరో రెడీ, డైరెక్టర్ రెడీ, కథ రెడీ, ప్రొడ్యూసర్లు లేరు. ఓకే, రవితేజ హీరోనా, ఆ బాచి ఫ్లాప్ ఇచ్చాడు పూరి జగన్నాథ్ డైరెక్షనా, దీనికి ప్రొడ్యూస్ చేయాలా అని ఒకటే వెటకారాలు ఎగతాళులు నిరసన ధ్వనులు అన్నమాట. రవితేజ చెప్పాడండి నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు నెల్లూరు వైజాగ్ నాకు తెలియదు, వాళ్ళు శేషిరెడ్డి ఒకరు వేణుగోపాల్ రెడ్డిని వైజాగ్ అనుకుంటా, వాళ్ళు అడ్వకేట్స్, వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళకి సినిమా తీయాలని ఆలోచన ఉంది, వాళ్ళని పిలుస్తాను ఒకసారి చెప్పు వాళ్ళకి అంటే వాళ్ళు వచ్చి విని మేము అస్సలు దేనిలోనూ కలగజేసుకోము గో హెడ్ అన్నారు. వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు కూడా కొంతమంది భయపెట్టారంట వాళ్ళని, అంటే ఏమీ తెలియదు వచ్చి తీస్తున్నారు ఏమైపోతారు ఏంటని. ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా, ప్రత్యూష. ఓకే,
ప్రత్యూష గారిని రవితేజ గారిని పెట్టి ఫోటోషూట్ చేసేసారు. ఫోటోషూట్ చేసేసి ప్రత్యూషకి డేట్స్ చెప్పిన తర్వాత తమిళ సినిమా ఏదో చేస్తుంది ప్రత్యూష. ఓకే. డేట్స్ క్లాష్ అయ్యాయి. చాలా బాధపడుతూ వెళ్ళింది ప్రత్యూష. చాలా గొప్ప అవకాశం మిస్ చేసుకున్నాను. హీరోయినే, ఫస్ట్ క్యారెక్టర్. ఓకే. అప్పుడు ఈ మోడల్ కోఆర్డినేటర్ని వాళ్ళని వీళ్ళని పిలిచి చూస్తున్నాడు పూరి గారు. చూస్తుంటే ఈ బెంగాలీ అమ్మాయి తనురాయ్ ఫోటో కనిపించింది. పిలవండి అమ్మాయిని, ఫోన్ చేయండి, అమ్మాయికి ఎక్కడుంది ఏంటంటే, అమ్మాయి 2 సంవత్సరాల నుంచి అమ్మాయి ప్రయత్నిస్తుంది సినిమా అవకాశాల కోసం, వేషాల కోసం. ఓకే. ఫోన్ చేసి హీరోయిన్ వేషం అమ్మ చెయ్యాలంటే ఫోన్లో ఏడుస్తుందంటే, వెక్కి ఏడుస్తుందంటే. ఎందుకు ఏడుస్తుంటే 2 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాను సార్ అని. ఆ రోజు బెంగాల్ వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి, ఇంక రాదు అవకాశం అని ట్రైన్ ఎక్కడానికి ప్రిపేర్ అయింది ఆ అమ్మాయి సర్దుకుని అన్ని. ఈ టైంలో ఫోన్ వచ్చింది అని అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి తనురాయ్. మీకు వాస్తవానికి సమ్రీన్, రెండో క్యారెక్టర్ చేసిన అమ్మాయి సమ్రీన్. ఆ అమ్మాయి వచ్చి ఎయిర్ హోస్టెస్. ఓకే. ఈయన ఫ్లైట్లో వెళ్తా చూసి నా సినిమాలో యాక్ట్ చేస్తాం డైరెక్ట్గా అడిగాడు. చేస్తానందంట అమ్మాయి. నాకు ఇంట్రెస్ట్ సార్ అంటే పద అయితే సెకండ్ హీరోయిన్ వేషం ఉంది. సమ్రీన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది వాస్తవానికి సినిమాలో. అట్లా కుదిరింది ఈ సినిమా. ఇప్పుడు మీరు చెప్పిన తనురాయ్ ప్లేస్ లో ప్రత్యూష ఉండుంటే వేరే లెవెల్, నిజంగా నెక్స్ట్ లెవెల్. అది పూరి జగన్నాథ్ గారి షూటింగ్కి వెళ్ళిపోవాలి వీళ్ళు పాపం. అలా చక్రి గారు స్వరపరిచిన స్వరాలు కావచ్చు, సినిమా కావచ్చు, హైదరాబాద్, వైజాగ్ హైదరాబాద్ అంతే లొకేషన్స్. 45 days, 45,000 ఎక్స్పోజర్, నెగిటివ్ ఎక్స్పోజరు. వాళ్ళు పూరి జగన్నాథ్ గారి స్పీడ్కి షాక్ అయిపోయారంట యూనిట్ అంతా. అంటే క్లారిటీ ఉంది పూరి జగన్నాథ్కి, ఏం తీయాలి, ఏం చేయాలి, చాలా క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతో తీసిన సినిమా. టైటిల్స్ దగ్గర నుంచి నాకు ఇవాళకి మా మదనపల్లి సాయి చిత్ర ఏసీలో మార్నింగ్ షో చూసిన గుర్తు నాకు ఇంకా ఉంది. ఫస్ట్ డే రిలీజ్ డే వెళ్ళి మార్నింగ్ షో చూసిన గుర్తు. డేటు నాకు గుర్తుంటే 2001 September 14th. ఓకే. 2001 February 24th స్టార్ట్ అయింది సినిమా. September 14th 2001 రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి ఉదయాన్నే మీకేంటంటే మన ఫిలిం ఛాంబర్లో షోల మీద షోలు వేస్తున్నారు. బాబు కొనుక్కోండి బాబు ప్లీజ్ బాబు, మంచి సినిమా బాబు కొనుక్కోండి అని. ఏదో నామమాత్రపు రేట్లకి అమ్ముడుపోయింది. కానీ ఉదయాన్నే ఫస్ట్ మార్నింగ్కే హిట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఉంటారు. అంటే సినిమా మీద ప్రేక్షకుల ఆసక్తి రావడానికి కారణం ఏంటంటే పూరి జగన్నాథ్ గారు ప్రారంభించిన రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మా చావుకు ఎవరు బాధ్యులు కాదు, మా ఇద్దరికి 34 కష్టాలు ఉన్నాయి అని చెప్పి ఇచ్చినటువంటి ఆ ప్రకటన ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని, ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. అది ఆ సినిమా విజయానికి సాంగ్స్ కారణం. అసలు ఫస్ట్ మోర్ ఇంపాక్ట్ సాంగ్స్ కదా. నాకు పిల్లో పిస్తున్నారు చాలా ఇష్టం. నాకు ఇప్పటికీ తెలియకుండా ఇష్టంగా చూసే పాట అది. ఇంకా దానివల్లే, ఆ పాట వల్లే, మళ్ళీ కూయవే గువ్వా వల్లే చక్రి గారు, వంశీ గారు కలిసి ప్రయాణం చేశారు. ఎందుకంటే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం పాటలు రవితేజ గారు ఆయన కారులో పెట్టి వంశీ గారికి వినిపించి, వంశీ గారు ఏంటి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డానికి ఇళయరాజా గారికి వెళ్ళడానికి లేదు, బడ్జెట్ పర్మిట్ చేయదు, కాబట్టి ఎవరు అని తల బద్దలు కొట్టుకుంటుంటే అప్పుడు రవితేజ గారు ఈ క్యాసెట్ వేసి వినిపిస్తే ఈ పాటే విని వెంటనే ఈ సంగీత దర్శకుడే కావాలి. మీరు వరుసగా చూస్తే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అవును వాళ్ళు దృష్టిపడ్డారు. 3 రవితేజ జీవితంలో, చక్రి జీవితంలో విడదీయలేనటువంటి సినిమాలు ఈ 3 సినిమాలు కదా. అట్లా చక్రి గారు ఇవాళ మన మధ్య లేరు, ఆయన్ని స్మరించుకోవాలి. అది చక్రి గారిని మనం ఎట్లా స్మరించుకోవాలో ఏంటో, ఆయన అకాల మరణం నిజంగా అందరినీ బాధపరిచేటటువంటి అంశం కాబట్టి ఆయనకి నివాళిని అనుకోవాలి. అట్లాగే పూరి జగన్నాథ్ గారికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు వచ్చింది ఈ సినిమాకి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. తమిళంలో, కన్నడంలో కూడా ఈ సినిమా రీమేక్ అయింది. తమిళంలో అరుణ్ విజయ్ చేశాడు హీరోగా. మన యాక్షన్ కింగ్ అర్జున్ గారు ప్రొడ్యూస్ చేశారు తమిళ్లో. తర్వాత కేదత్తు గారు, చిరంజీవి గారి సినిమాలు మన రిక్షావాడు, హిట్లర్, బావగారు బాగున్నారా, ఆ సినిమాటోగ్రాఫర్ కేదత్తు గారు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా విశాఖ అందాలని ఒడిసి పట్టుకోవడం అద్భుతంగా. ఎందుకంటే హీఈస్ ఫ్రమ్ పూరి గారు ఫ్రమ్ వైజాగ్ డిస్టిక్ కాబట్టి హీస్ ఫ్రమ్ నర్సీపట్నం కదా. అందుకని ఇవాళకి మిగతా సినిమాల్లో సీషోర్ షాట్స్, పూరి గారు ఈ సినిమాలో సీషోర్ షాట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు. అంటే ఆయన అక్కడే పుట్టి అక్కడే పెరిగాడు కాబట్టి ఆ మట్టి పరిమళం తెలిసిన వాడిగా అద్భుతంగా దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. ఆయన నాకు ఇలా కావాలి, ఈ షాట్ కావాలి. మీకు అక్కడ హీరోయిన్కి సైట్ కొట్టే సీన్లో కూర్చుని ఉంటాడు పూరి జగన్నాథ్ గారు. వేరే ఆర్టిస్ట్ చేయాలి ఆ షాటు. ఆర్టిస్ట్ 5-6 టేక్స్ తీసుకుంటుంటే ఇంక ఇట్లా కాదని చెప్పేసి రవితేజ గారు, జగన్ నువ్వే చేసేసి అంటే ఆయన వచ్చి కూర్చుని ఆయన సైట్ కొడుతుంటే రవితేజ వచ్చి వార్నింగ్ ఇస్తే లేచి వెళ్ళిపోతాడు పూరి జగన్నాథ్ గారు. చాలా బాగా చేశాడు పూరి జగన్నాథ్ గారు ఆ షాట్లో. ఓకే.
అలా ఈ సినిమా డీటెయిలింగ్ మిస్ అయ్యాను ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు మై స్కూల్ డేస్ నేను థియేటర్లో చూసాను ఈ సినిమా, అందుకే నాకు చాలా గుర్తుంది. అసలు సాంగ్స్ కి బిఫోర్ అప్పుడు సిడీస్ కదా, మా జనరేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు సాంగ్స్ అప్పటికే అసలు రవితేజ గారి డాన్స్ కి ఎనర్జీ, కొత్త ఎనర్జీ. రవితేజ గారిని చూసినప్పుడు అలలే వలలే వలలే హాయలే అనేసి అని రోడ్ మీద తన స్టెప్స్ వేసుకొని ఇలా ఇలా ఎగురుకుంటూ వస్తారు కదా, బా ఏం ఎనర్జీ. ఎంఎస్ నారాయణ గారి పాత్ర కావచ్చు, అన్నపూర్ణమ్మ గారు తనకళ్ళబర్ని కామెడీ జంక్షన్, అంటే కొడుకు కోసం అన్ని ఆస్తులన్నీ అమ్మేసి పెట్టాము, ఇక నువ్వు ఏం చేయలేవు అంటే ఆ యాస, ఆ చెప్పే విధానానికి సంబంధించి చిన్న పాత్రలు కూడా అండి. గుండు సుదర్శన్ గారి పాత్ర ఒకటి, తర్వాత మీకు ఎల్బి శ్రీరామ్ గారు, కల్పనారాయ్ గారు ఆ ఎపిసోడ్ ఒకటి అసలు అద్భుతం. అసలు ఆ ఎపిసోడ్ అయితే మర్చిపోలేము, ఏ పాత్రను మర్చిపోలేము. అసలు సిరిపురమా గాజువాక అంటుంటాడు, ఎవరై సరిగ్గా చెప్పరా గాజువాక సిరిపురం అంటే సిరిపురము గాజువాకు ఎక్స్ప్రెషన్స్. అలాగే మన జూనియర్ రేలంగి గారి పాత్ర ఒకటి, పాత అప్పులు తీర్చుకుంటూ ఉండాలి, కొత్త అప్పులు చేసుకుంటూ ఉండాలి, సంసారాన్ని నడిపించుకుంటూ. పూరి జగన్నాథ్ గారు మనం నిజంగా తెలుగు సినిమా పరిశ్రమ చేసుకున్నటువంటి ఒక వరం. పూరి జగన్నాథ్ గారు లాంటి రచయిత, దర్శకుడు, నిర్మాత ఇన్ని గొప్ప సినిమాలు తీసి చాలామంది సినిమా పరిశ్రమకు రావాలి అన్న ఆలోచన, టెక్నీషియన్స్ మేము కావాలి, డైరెక్టర్స్ కావాలి, రైటర్స్ కావాలి, మేకర్స్ కావాలని రావడానికి పూరి జగన్నాథ్ గారు వేసినటువంటి ఒక మార్గం అన్నమాట. ఎంత అమౌంట్ తో సినిమా తీశారు, సినిమా అంటే కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు అన్నారు. ఎన్ని రోజులు లో బడ్జెట్ సినిమా 100 చాలా పెద్ద హిట్ అండి. సినిమా ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వచ్చినాయి. ఓకే, వాళ్ళకి చాలా సంతృప్తిని కలిగించినటువంటి సినిమా. నేను తర్వాత ఏంటంటే మీకు తర్వాత ఇడియట్ ఇమ్మీడియట్గా అప్పు కన్నడంలో తీసి పూరి జగన్నాథ్ గారు ఇమ్మీడియట్గా రీమేక్ ఇడియట్ చేయాలన్నమాట రవితేజ్ తోటి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని చేసింది ఆయన. ఇది కూడా ఇట్లి శ్రావణి సుబ్రహ్మణ్యం కూడా, అంటే అప్పటికి ప్రీవియస్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నెక్స్ట్ డోర్ బాయ్ లాగే బద్రీ నుంచి మీకు తమ్ముడు, బద్రీ నుంచి ఏంటంటే ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్కి ట్రాన్స్ఫార్మ్ అవుతారు కళ్యాణ్ గారు. ప్రీవియస్ 4 ఫిల్మ్స్ తీసుకుంటే 4 ఫిల్మ్స్లో మళ్ళీ గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ తీసుకుంటే నెక్స్ట్ డోర్ బాయ్ లాగే ఉంటాడు. కాబట్టి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం నెక్స్ట్ డోర్ బాయ్ లాగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి పర్ఫెక్ట్ అనమాట, యాప్ట్. అది చోటాకి నాయుడు గారికి అదే నచ్చింది, భలే ఉంటాడు పవన్ కళ్యాణ్ ఈ పాత్రలోని ఓకే చేసి పంపిస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూడగానే ఈ కథ చెప్పాలనిపించలా ఎవరికి, పూరి జగన్నాథ్ గారు. ఆయన బద్రి చెప్పాడు, ఈ కథ కాదే నాకు చోటా చెప్పిందండి అని. ఆయన ఈ కథ కాదు, ఈ లైన్ కాదే, నాకేదో మరో చరిత్రలాగా ఉంది, ఆ కథ అది వేరేనే, నువ్వు ఇది వేరే చెప్తున్నావు అంటే చోటా గారికి అది చెప్పాను సార్, ఆయనకు ఆ కైండ్ ఆఫ్ కథలు నచ్చుతాయని, ఆయన మిమ్మల్ని చూడగానే మీకు ఈ కైండ్ ఆఫ్ కథ ఇప్పుడు బాగుంటుందని అనిపించింది, ఇది చెప్పానని చెప్పి. మళ్ళీ తర్వాత ఈ స్టోరీ చెప్పాలని అనిపించలేదా? ఇది అనుకున్నారు ఒక దశలో. అంటే అప్పటికి సుమంత్, ఈ మన తరుణ్ ఇదంతా అయిపోయి రవితేజకి ఇవ్వాలి, రవితేజతో చేస్తామని చెప్పాం కదా. నేను రవితేజ్ అప్పటికి ఈయన మీకు ఇది ట్రాక్ ఎక్కిచ్చే టైంకి ఖుషి వచ్చేసింది అప్పటికి. ఖుషి అయిపోయిన తర్వాత 2000లో ఖుషి అయిన తర్వాత ఇదనమాట. కాబట్టి ఏంటంటే ఇంక అప్పటికి కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి కరెక్ట్ కాదు, ఇడియట్ కళ్యాణ్ గారికి బాగుంటుంది. కానీ అది రిజెక్ట్ చేశారు కళ్యాణ్ గారు. అమ్మా నాన్న తమిళంపై రిజెక్ట్ చేశారు. అది రిజెక్ట్ చేశారు కాబట్టి రవితేజ లాంటి స్టార్ ఖచ్చితంగా దొరికాడు, దాన్ని మనం అంగీకరిస్తే అనేది ఒకరికి ప్లస్ అయ్యింది, వెల్కమ్ అయింది. ఒక స్టార్ హీరోని వెల్కమ్ చేసినట్టు అయింది, ఒక ఎనర్జెటిక్ హీరోని. అంటే కష్టం నుంచి వెళ్ళి చిరంజీవి గారి తర్వాత రవితేజ మళ్ళా హీరోలలో చెప్పుకునేది బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిందంటే రవితేజ గారు, మహారాజా రవితేజ గారు. నిజంగా ట్రాన్స్ఫర్మేషన్. అంటే పూరి జగన్నాథ్ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడము, ఆ టైంకి ఆయన కూడా ఇలా నిర్మాతలు ఉన్నారంటే ఆయనకు కొమ్ము కాయడము, అంతమంది చేయిలు పడి, అంటే హార్డ్ వర్కింగ్ పర్సన్స్ అంతమంది చేయి పడింది కాబట్టి అది అంత హిట్ అయిపోయింది, చాలా మందికి వెల్కమ్ అయిపోయింది. హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ప్రపంచం అంతమైపోతుంది ఈ క్షణం అన్నా కూడా చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతా చేతిలో ఒక సిగరెట్టు, ఆ సిగరెట్ అయిపోయిన తర్వాత ఒక ఫిల్టర్ కాఫీ తాగుతూ నింపాదిగా ఉండేవాడే పూరి జగన్నాథ్. అందుకే చెప్తాడు కదా రవితేజ గారి సినిమాలో, ఏం సినిమా అది, నేనింతే సినిమా ఫ్లాప్ అయిందిరా, ఏం చేస్తాం, సినిమాతోటే ఉంటాం, సినిమా హిట్ అయింది, సినిమాతోనే ఉంటాం, మనకు సినిమా తప్పితే ఇంకేమీ తెలియదు అనేసి ఒక డైలాగ్ ఎండింగ్ లో టచింగ్ అనిపిస్తుంది. ఆయన జడ్జిమెంట్ అండి. ఆయన దేశముద్ర విజయాత్రలకు బయలుదేరితే ఆయన ఆఫీస్కి వెళ్ళి, ఆయన ఆఫీస్ నుంచి డివి దానయ్య గారు ప్రొడ్యూసరు, పూరి గారు డైరెక్షన్. ఆయనకి విజయాత్రకు రావాలని ఉత్సాహంగా పూరి జగన్నాథ్ గారు బయలుదేరారు బస్సులో. ఆయనకేంటి వైజాగ్ దాకా వద్దామని, విజయవాడ దాకా వచ్చి విజయవాడ తర్వాత నేను రిటర్న్ అయిపోతానన్నారు. దేనికినంటే మీరున్నారు కదండి, మీరు నడిపించేస్తున్నారుగా, బాగుంది మీ ఫ్లో, అది మీ స్టైల్, నన్ను ఎంకరేజ్ చేశాను, మీ హైదరాబాద్ వచ్చాడు ఆయన. ఓకే,
అది కాదు సార్, వైజాగ్ వస్తే నర్సీపట్నం నేను వెళితే దేశముద్రికి థియేటర్కి అల్లు అర్జున్ వాళ్ళని నేను వాళ్ళ వెనకాల వస్తున్నా ముందు వెళ్ళిపోయా, థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయి నా కంట్రోల్లోకి తీసుకుంటాను. నేను తీసుకునే ముందు గబగబా ఒక వ్యక్తి వచ్చి పరిచయం చేసుకుని మీరు వస్తున్నారని అన్నయ్య చెప్పారన్నారు. నేను ఆశ్చర్యపోయా. అంటే మీరు అంటే నా పేరు పెట్ల ఉమాశంకర్ గణేష్ అండి, పూరి జగన్నాథ్ గారి తమ్ముడిని, ఆయన నర్సీపట్నం ఎమ్మెల్యే చేశాడు ఆయన. అన్నయ్య చెప్పారండి, ఆయన బుట్టు పెట్టుకున్నది ఉంటారు శ్రీకాంత్ గారు, ఆయన వస్తారు, ఆయన చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకో, ఆయనే చూస్తారనేటప్పటికి ఆయన వచ్చి వాళ్ళ బ్రదరు రిసీవ్ చేసుకుని వెళ్ళేటప్పటికి అంటే అసలు ఎంత పూరి జగన్నాథ్ గారికి మనం గుర్తున్నాము అసలు అని అనిపించింది. కాబట్టి ఏంటంటే వాళ్ళు చేసిన సినిమాలు అవి చూస్తూ మనం ఏంటంటే మనం కూడా ఆ సినిమా ప్రపంచంలో ఉండాలి, లేకపోతే సినిమాల గురించి మనం తెలుసుకోవాలి, మనకు తెలిసిన 4 మాటలు రేపటి తరాల వాళ్ళు తెలుసుకోవడానికి మనం మాట్లాడాలి అనేటటువంటి ధోరణిలోనే మనం మాట్లాడుతున్నాం. అలా హిట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అందరి మనసుల్ని ఈ విధంగా దోచుకుంది. 25 years అంటే నిజంగా ఇప్పుడు ఒకసారి పూరి జగన్నాథ్ గారు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సినిమాకి ఎంత కష్టపడి ఉంటారు, హిట్ అయిన తర్వాత ఎంత సరే హిట్ అవ్వడానికి ఆయన పడ్డ కష్టం కావచ్చు, అంత తక్కువ డ్యూరేషన్లో సినిమాని ఇవ్వడం 45 days అంటే ప్రీవియస్ కష్టం ఉంది, కష్టం లేదని కాదు. అంటే ఏ ఆలోచన వృధా పోదు, ఏ కథ గొప్ప కథ మంచి కథ ఏదైనా సరే దానికంటే ఒక రోజు వస్తుంది, దానికంటే ఒక రోజు రాసి పెట్టి ఉంటుంది. రాముడు భీముడు స్క్రిప్ట్ డివి నరసరాజు గారి దగ్గర 7 సంవత్సరాలు ఉంది. విజయవారికే వినిపిస్తున్నాడు ఆయన, వాళ్ళకి అసలు నచ్చట్లా, లేకపోతే వాళ్ళకి అందులో ఉన్నటువంటి ఎసెన్స్ అందట్లా, అలా 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 అది రామానాయుడు గారి నిర్మాత రావడానికి అది కారణమైంది ఆ సినిమా, సురేష్ ప్రొడక్షన్స్. ఒక రిజెక్షన్ ఇంకొకరికి వెల్కమ్ అయ్యింది అనేసి అదే విజయవాళ్ళు రైట్స్ కొనుక్కొని రామానాయుడు గారి దగ్గర తమిళంలో తీశారు ఎంగవీటి పిళ్ళైన ఎంజీఆర్తో. సూపర్. నిజంగా మరొక్కసారి పూరి గారు కంబ్యాక్ ఇవ్వాలి విజయ్ సేతుపతి గారితో సినిమా, ఖచ్చితంగా చాలా కసిగా చేస్తున్నారు, అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అలాంటి డైరెక్టరు ఇండస్ట్రీకి అవసరం కూడా. ఇప్పుడు ఇయర్స్ టుగెదర్ సరే బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నారేమో, కానీ ఒక సినిమా రావడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ పూరి జగన్నాథ్ గారు ఒక సినిమా తీయడానికి సంవత్సరాలు ఎంత టైం తీసుకుంటారని మనందరికీ తెలుసు. అలాంటి డైరెక్టర్ కనుక వెనుకబడిపోతే నెక్స్ట్ జనరేషన్కి ఆశ చచ్చిపోతుంది. కాబట్టి పూరి గారు మీ కంబ్యాక్ కోసం మేమంతా ఈగర్లీ వెయిటింగ్ అండి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కాదు, ఇడియట్ కాదు, అంతకు మించి మన పోకిరిని కూడా మొన్న ఈ మధ్య గుర్తు చేసుకున్నాము, ఈగర్గా వెయిట్ చేస్తున్నాము మీరు అందించే హిట్ కోసము. ప్రేక్షక అభిమానులు ఎప్పుడెప్పుడు మీ సినిమా వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ కటింగ్స్ అన్నీ అయిపోయాయంట, రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో మరొక్కసారి. వచ్చే సినిమాలో సంధ్య గారి కోసం కూడా పాత్ర సృష్టించమని పూరి జగన్నాథ్ గారిని కోరుతున్నాను. నేను వెళ్తే నాకు కంపల్సరీ వెల్కమ్ ఉంటుంది సార్, ఎందుకంటే నాకు ఆఫర్స్ వస్తే నేను వద్దనుకున్నాను. ఓ అవునా? నాకు ఆఫర్స్ వస్తే నేను వద్దనుకున్నాను. రైట్. నాకు అటువైపు సినిమా వైపు వెళ్ళొద్దు, నాకు ఆఫర్స్ వస్తే. మీకు తెలియని విషయం ఏంటంటే నగరం నిద్రపోతున్న వాళ్ళ అనే సినిమాలో నేను ఒక చిన్న రోల్లో చార్మి గారితో టుగెదర్ ట్రావెల్ అవ్వాల్సిన ఒక జర్నలిస్ట్ రోల్. 1 day షూటింగ్కి వెళ్ళేసి అప్పటికి 8 hours అట్మాస్ఫియర్ అలవాటు పడినందుకో ఏమో ఆ 1 dayలో ఆ షూటింగ్ స్పాట్లో ఉండలేకపోయాను. దానికి సంబంధించిన డైరెక్టరు నేను ప్రీవియస్లో పనిచేసిన ఛానల్కి ప్రోగ్రామింగ్ హెడ్ అన్నట్టు. ఆయన ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు నేను సినిమా తీస్తున్నాను, సినిమాలో నీకు ఒక రోల్ ఇస్తాను అనేసానంటే మనకు అవన్నీ సెట్గా వస్తానంటే ఒకసారి నీ జర్నలిస్ట్ రోల్ అక్కడ ఇస్తాను అనేసానంటే చార్మితోటి నేను ఇంకొక జర్నలిస్ట్ ఇద్దరం టుగెదర్ ట్రావెల్ అవ్వాలి. 1 day షూటింగ్కి వెళ్ళాక నాకు అట్మాస్ఫియర్ చూసి అదొక వింత ప్రపంచంలా అనిపించేసి ఇమ్మడలేను అని చెప్పేసి సినిమాలకి టాటా చెప్పేసి ఇటు వచ్చేసాను. అద్భుతం అండి, ఇది అద్భుతమైన ఇన్ఫర్మేషన్. మొత్తానికి అయితే ఇట్లా శ్రావణి సుబ్రహ్మణ్యం గుర్తు చేసి నేను థియేటర్లో చూశాను అనేసి నేను కూడా ఒకసారి గుర్తు చేసుకునే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.